నిద్రపోలేకపోతున్నారు. అండ్ సారీ నేను అట్లా అంటే అనుకోకండి. చివరికి ఏమవుతుందంటే ఊళ్ళలో ఉన్న వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, తెరవట్లేదు, ఏంటో తెరవట్లేదు వాళ్ళకి. కాబట్టి మెయిన్గా మీరు ఊళ్ళల్లో ఉన్న వాళ్ళ మీద మనకు కొంచెం లేపితే నిద్ర లేపినట్టు అంబేద్కర్ చెప్పాడు ఆ రోజుల్లో లండన్లో, నేను నా వాళ్ళ కోసం నిద్రపోవట్లేదు, వాళ్ళ కోసం ఉన్నాను. ఎందుకు నిద్రపోవట్లేదు అని గాంధీ నిద్రపోతున్నాడు, అందరూ నిద్రపోతాడు, ఎందుకు నిద్రపోలేదంటే మా వాళ్ళందరూ నిద్రపోయి ఉన్నారు, నేను వాళ్ళ లేపడం కోసం నేను నేర్చుకుంటాను అని చెప్పారు. అందుకే నేను ఏంటంటే మీది చేసింది ఇది దాని నాట్యాన్ని ముందుకు తీసుకెళ్ళి అట్లా వెనక ఊళ్ళల్లో నిద్రపోయి ఉన్న వాళ్ళని మనం లేపి, మనం సిటీలో ఉన్న వాళ్ళవే కాదు ఇంకా రావాల్సిన చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ ఎట్లా లేపుదాం ఎట్లా చేద్దాం అనేది మీ ఈ ప్రొడక్షన్ని ఐ థింక్ అందరూ ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తూ వాళ్ళకి తగినంత వాళ్ళు ఎంత చేయగలరు అంతే చేస్తూ ఎంకరేజ్ చేస్తూ అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ ఉంచుకొని చనిపోయే ముందు నేను నా వాళ్ళ కోసము అందరి కోసము చేస్తాననే సాటిస్ఫాక్షన్తో ఉంటే మనము దీని అంతా ప్రయత్నించుకోవచ్చు. కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ వాట్ ఎవర్ వీ కెన్ డూ. దేవే గారు నేను విల్ హెల్ప్ టు ఫర్ అవర్ అందరినీ చేస్తాము. మీరు ఒక్క మీ రిజర్వేషన్కి కాదు లేడీస్ చేశారు, ఎన్నిటికో జీవించారు. కాబట్టి ఇవన్నీ మనం బయటకు చెప్పాలని చెప్పారు. సో హ్యాపీ టు థ్యాంక్ ఫర్ ఆల్ ఆఫ్ ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us. 1947, 1950 జనవరి 26 మనకు రాజ్యాంగం వచ్చింది. నేను అప్పుడు 5 ఏళ్ళ బాలుని. అయితే అంబేద్కర్ వాట్ ఎవర్ ఈ గేవ్ us through his కాన్స్టిట్యూషన్ అవి వాడుకోవడమే కాకుండా ఆయన అడుగుదారులు వెళ్తూ సమాజంలో ముందుకు వెళ్ళాలి, ఆయన ప్రిన్సిపల్స్ ముందుకు రావాలని అని అనుకున్న విషయంలో నేను వర్ణాంతర వివాహం చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే, మేము పెళ్లి రోజు May 1, 1973 నాడు ఒక ప్రతిజ్ఞ రాసుకున్నాం నేను డాక్టర్ గారు. ఆ ప్రతిజ్ఞ మూలాన మేము అమెరికాలో 52 సంవత్సరాలు ఉన్నా నేను మా దేశ సిటిజన్షిప్ విడిచిపెట్టలేదు. నేను ఇంకా అమెరికన్ సిటిజన్ కాదు, నేను ఇండియా సిటిజన్. ఓకే, ఆ రోజు మేమిద్దరం రాసుకున్న ప్రతిజ్ఞ నిర్వహించడానికి ఈరోజు ఇండియాకు తిరిగి వచ్చి ఈ మా సేవలు విద్య, ఉపాధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్ అంటే హెల్త్, ఈ వాటి మీద మేమిద్దరం కలిసి బాగా కష్టపడుతున్నాం. వీ వాంటెడ్ టు డూ అంటిల్ వీ డై whatever we can do to our people, and this is what I want to tell you. ఇంకోటమ్మా, అమెరికాలో వాషింగ్టన్ దగ్గర యూపీలో అంబేద్కర్ పెట్టి అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలని వాళ్ళు అనుకుంటున్నప్పుడు మేము ఏం చేసామంటే అమెరికాలో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టినప్పుడు అది చిన్నగా ఉండకూడదు, గ్రాండ్గా ఉండాలి. ఎవరైనా సరే మనాలే కాదు ప్రతి ఒక్కళ్ళు వచ్చి అంబేద్కర్ గురించి తెలుసు చూడాలని మేము వాషింగ్టన్ డీసీలో $250,000 అంటే ఎన్ని కోట్లకు ఐ డోంట్ నో దాన్ని పెట్టి మంచి అనమాట అంబేద్కర్ విగ్రహం చాలా బాగా పెట్టామండి. ఇట్ కెన్ సో నైస్. వీ వాంట్ ఇక్కడే కాదు అమెరికాలో ఉన్న ఇండియన్స్ కూడా మనాళ్ళకు కూడా అంబేద్కరిజము వాటి దాని వాల్యూస్ నేర్పించాలని ఎక్కడైనా సరే ఎక్కడున్నా కూడా నేర్పించాలి. థ్యాంక్ యూ మేడం. ఇంకొక విషయము, ఇది మేము ఒక్క డ్రామా వేయడానికి మాకు కాస్టే 50,000 అవుతున్నాయి. అందుకని మేము ఇప్పుడు ఫ్రీగానే వేసాము. వచ్చిన వాళ్ళు వీలైనంత త్వరగా మీకు తోచిన విధంగా అక్కడ హుండీ ఉంది. మీరంతా ఇవ్వండి, కానీ ఈ 50,000 మేము ఇస్తాము. ఈ 50,000 మా కోసం వేసారు వాళ్ళు, మీ 50,000 మేము ఇస్తాము. మీరంతా మీరు ఇవ్వగలిగింది ఇవ్వండి. ఓకే, యూ డోంట్ మైండ్, ఐ డోంట్ వాంట్ మీరు ఇచ్చేది నేను అడ్డుపడను. ఎందుకంటే ఎంత ఇవ్వగలిగితే అంత తగ్గియాలి మనం. ఇప్పుడు మాదే కాదు ఇంకా మీరు ఎంత ఇష్టపడి ఇంకా సాధించేయచ్చు. థ్యాంక్ యూ మేడం. సపోర్ట్ టుడే ఫర్ దిస్. ఇంకోటి, ఫస్ట్ టైం ఇండియాలో 716 ప్లేస్లో అంబేద్కర్ డ్రామా ప్లే చేయబడింది. అందులో కొన్ని డ్రామా వేసిన ప్లేస్లో 10,000 పై మంది వచ్చి చూశారు మేడం. ఈ డ్రామాని చాలా సక్సెస్ఫుల్గా చూశారు. అందువల్ల మీ అందరికీ థ్యాంక్స్. చారతన్ మేడం గారు మాట్లాడే ముందు కేకే రాజా గారు మా వెన్నుముక పెద్ద ఆయన, ఈ డ్రామాకి అన్ని ఆయన మాట్లాడుతున్నారు. అమెరికా వెళ్ళాను. అది నేను ఫస్ట్ బెనిఫిషరీ బాబా సాహెబ్ నుంచి స్కాలర్షిప్ మీద చదువుకొని అక్కడికి వెళ్ళి చాలా పెద్దవాళ్ళు అయ్యారు.
అక్కడ ఒక ఓన్ ఇన్సూరెన్స్ కంపెనీ, తర్వాత క్రిప్టో లాంటి ఒక కరెన్సీ కంపెనీ రన్ చేస్తున్నారు. తర్వాత చాలా మెడికల్ సర్వీస్ ఇస్తున్నారు. రీసెంట్గా వీరిద్దరి మ్యారేజ్ డే 50 సంవత్సరాలు అయింది అక్కడ జరుపుకుంటే, ఒక హాస్పిటల్కి $50 మిలియన్ డొనేట్ చేశారు. అంటే 427 కోట్లు ఉంటుందండి అన్నారు ఆయన. నాకు పామర్లో కూడా తెలియాలి, గ్రామాల్లో తెలియాలంటే, అయితే ఉందండి ఒకటి, మీరు చూడండి. వాళ్ళ డ్రామా గురించి చెప్పాలంటే, ఆయన మెయిన్ రోల్ చేసిన ఆయన క్షత్రియ, అంటే ఆయన రాజుల కంపెనీకి బాబాసాహెబ్ని మాకంటే ఎక్కువగా అధ్యయనం చేసి బాబాసాహెబ్ని అనువనుకుని ఆయన జీర్ణించుకున్నారు. కొన్ని సీన్లో కళ్ళమంటే నీళ్లు కాల్చుకుంటారు బయట మాకు చెప్తూ. ఇందులో కొంతమంది నటులు నటించేటప్పుడు రమాబాయి కానీ ఇంకిద్దరు పిల్లలు అటు ఇటు ఆయన కష్టాలు చెప్పాడు, కళ్ళమ్మ నీళ్లు కాల్చారు. అది గ్లిసరిన్ కాదు, ఒరిజినల్గా లీనమైపోయి కళ్ళమ్మ నీళ్లు కాల్స్తారు. అది వాళ్ళ గొప్పతనం. ఇందులో ఈ మన జగ్గరాజు గారిని వదిలేస్తే మిగతా వాళ్ళంతా పూర్, హ్యాండ్ టు మౌత్. కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళు, కొంతమంది ఈ ప్రదర్శన చేస్తే ప్రతి ప్రదర్శనకు వారికి డబ్బు పే చేస్తాం. వాళ్ళకు ఒక విధంగా ఉపాధి కల్పిస్తూ మళ్ళీ ఈ ప్రదర్శనని మళ్ళీ ముందుకు తీసుకెళ్తూ చాలా ప్రయత్నాలు కష్టపడుతున్నాం. అయితే ఈ ప్రజలు ఇప్పుడు మీరు ఇచ్చారే చందాలు, అవి 716 ప్రదర్శనల ద్వారా ఒక 30 లక్షల పైకి వచ్చాయి. అలాగా ప్రజలు దీన్ని కాపాడుతున్నారు. ఆ డబ్బుతోనూ మేము కొంత ఇంకొక 70 లక్షల పైన అప్పు చేసి ఒక 1 crore పెట్టి వీళ్ళకి ఒక స్థలం కొన్నాం. ఎక్కడ రామోజీ ఫిలిం సిటీ దాటినాక ఒక చోట. ఎందుకు కొన్నామంటే దీనికి ఒక బస్సు ఉంది, నా 35 లక్షల బస్సు ఉంది, ఒక 15 లక్షల సౌండ్ ఉంది, ఒక 5 లక్షలు సంబంధించిన లైటింగ్ ఎక్విప్మెంట్ ఉంది, కాస్ట్యూమ్స్, దీన్ని ప్రోగ్రామ్ చేసిందంతా కూడా సినిమాటిక్గా చేశారు. దానికి 310 లక్షలు ఖర్చు పెట్టారు. చాలా ప్రొఫెషనల్ డ్రామా. వీళ్ళు ప్రొఫెషనల్ ఆర్టిస్టులు కాదు, డ్రామాలో చిన్న చిన్న ఉద్యోగాలు, ఒకరు వాచ్మెన్, ఒకరు పంప, ఆ టైప్ వాళ్ళు వచ్చి ఇంత కష్టపడుతున్నారు. నేను ఏం చెప్తున్నా అంటే, వీళ్ళకి థియేటర్ ఆన్ వీల్స్ అని ఒక పెడదాము, ఈ అభినయ ఆర్ట్స్ అకాడమీ రిజిస్టర్ చేసి దాంట్లో ఒక బిల్డింగ్ కట్టి కొంతమంది పేదవాళ్ళు పెళ్లిళ్ళు చేసాం. అక్కడ రూమ్లు ఇచ్చి అక్కడ రిహార్సల్స్ రూమ్ పెట్టి దాంట్లో ఏదైనా మంచి వ్యవస్థ క్రియేట్ చేసి అక్కడ కొత్త కొత్త గ్రామాలు ఎక్కువ ఉన్నాయి, 5-6 ఉన్నాయి. పూలే గారి గురించి ఉంది, వేమన గారి గురించి ఉంది, కందుకూరి వీరేశలింగం గారి గురించి ఉంది, భగవాన్ పుదురి మీద ఉంది. ఇవన్నీ ఇంకొక బస్సుకొని ఇంకో టీం తయారు చేసి నార్త్ అంతా బాబాసాహెబ్ మీద హిందీలో ఉంది, తమిళ్లో ఉంది, కన్నడలో ఉంది, మలయాళం కూడా చేయబోతున్నాం. ఈ ఉద్యమంలో అక్కడ ఒక వ్యవస్థ బిల్డింగ్ అని తయారైపోతే దానికి ఏదన్నా పెద్ద మనసుతో మీలాంటి వారు మీ పేర్ల మీద, మీ కూతురు భార్య భర్తల పేరు మీద ఒక జ్ఞాపికగా అక్కడికి ఏమన్నా ఏళ్ళకి వసతి అది కలగజేస్తే అక్కడ నుంచి ఫీల్డ్ ఇంకా ముందుకెళ్తూ ఉంటుందని అది చిన్న విన్నపం. అది కంపల్సరీ కాదు. వీళ్ళకి ఒక ట్రస్ట్ ఉంది, 500 కోట్లు పెట్టి నాదం ట్రస్ట్ పెట్టారు. ఇక్కడ మేము అంటే వాళ్ళకి సేవ చేయడానికే, అది తెలుగు ప్రజలకి సేవ చేయడానికి, బడుగు బలహీన వర్గాలకి ఒక నాదం లేదండి, నాదం అనే ట్రస్ట్ 500 కోట్లతో పెట్టారు. ఇంత గొప్ప వ్యక్తులు ఈరోజు వారికే వారు డ్రామా చూస్తాను వస్తే మరి వాళ్ళు ఒక్కరు చూపిస్తే బాగోదని మేమందరూ కూడా చెప్పగానే మెసేజ్ చూసి చాలామంది వచ్చారు. కొంతమందిని మన శ్రీరామ్ గారు చెప్పారు, మన బ్రదర్ విశాలమ్మ గారు, వీళ్ళందరూ చాలామంది చెప్పారు. ఇంకా మా మెసేజ్ చూసి చాలామంది వచ్చారు. ఈరోజు నేను ఎందుకో మాట్లాడాలని ఆవేశంతో మాట్లాడాను. వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో 1 yearలో అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాము ఆ బిల్డింగ్. ఖచ్చితంగా వాళ్ళు అక్కడ నుంచి ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తారని కోరుచు ప్రొసీడ్ అవ్వాల్సిందిగా. వేమన మీద వేస్తున్నాము, కందుకూరి వీరేశలింగం మీద వేస్తున్నాము, బుద్ధుని మీద వేస్తున్నాము. ఇదంతా ఎందుకంటే ప్రజల్లో రేషనల్ థింకింగ్ని పెట్టేయమే మా ఉద్దేశం తప్ప ఇంకేమీ లేదు. అందువల్ల వాళ్ళకి మేము ఎవరిని ఏమి ఆశించము, మేమేమైనా పెడతామే కానీ మేమేమి ఆశించము. వాళ్ళు ఆ డ్రామాలు సస్టైనబుల్గా నడవాలంటే వాళ్ళకు కూడా ఏదో మంత్లీ శాలరీ ఇవ్వాలి. కాబట్టి మేము అందరి దగ్గర గవర్నమెంట్ సపోర్ట్ చేసింది, 2 స్టేట్లు గవర్నమెంట్ సపోర్ట్ చేయబట్టే 7-8 ప్రదర్శన చేయగలిగాము. మేడం కొద్దిగా లేట్గా వచ్చారు, అయినప్పటికీ ముందు వచ్చినట్టు ఇంకా బాగుండేది మేడం, చాలా ముందు బాగుంటుంది. మీ రియాక్షన్ ప్రోగ్రామ్ ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా నమస్కారం అండి. సో మచ్ చాలా బాగా స్టేజ్ చేశారండి. కంగ్రాచులేషన్, వండర్ఫుల్, రియల్లీ కన్వే ద లాట్. సిద్ధోజీ అని రాజా గారికి మనం అందరూ కలిసి
ఎస్పెషల్లీ మన రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కొంచెం కదిలించాలనుకుంటాను. సో చేయాలి చాలా ఉంది మీ సహకారంతో. కొత్తగా వీకెండ్ ఇలా తర్వాత ఇందులో ఎమోషన్గా మాట్లాడిన వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్నారు లేదు, చాలా బాగా మాట్లాడారు. వాయిస్ ఓవర్స్ చాలా బాగున్నాయి మ్యూజిక్. అండ్ ఈ యంగ్స్టర్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళు జెన్యున్గా హార్ట్ ఫెల్ట్గా చేశారు. ఎందుకంటే అందరూ వచ్చి ఆయన కాలు పట్టుకుంటారు సార్, ఈయనే అంబేద్కర్ అని. సో ప్రతిపాదించిన అంబేద్కర్ అంటేనే యుద్ధం మొదలైంది. లేదంటే పాలకులు అందరం కలిసి అంబేద్కర్ మావాడే అంటే మనకు యుద్ధం దొరకదు. అందుకనే ఆ యుద్ధం మనం చేయకుండా ఉండాలి అంటే అంబేద్కర్ లాగా చూపించద్దు. అంబేద్కర్ని ఒక ఆల్టర్నేటివ్ ప్రపంచ నిర్మాతగా చూపించినప్పుడు యుద్ధం మొదలైద్దని, అలాంటి భావాలు కూడా ఈ నాటకంలో కనిపిస్తూ ఉన్నాయని, ఈ నాటకం వేస్తున్నటువంటి ఈ నిర్వాహకులు అంబేద్కర్ పాత్రలు ఏవైతే ఉన్నారో ఈ పాత్రలు చూస్తే మనందరికీ ఒక కొత్త విషయంలాగా అనిపిస్తుంది. అరే ఈ అంబేద్కర్ లాగా ఉన్నారని. కానీ వీళ్ళు ఆల్రెడీ ఎన్టీ రామారావులు వీళ్ళంతా శ్రీరాముడు అంటే ఇట్లా ఉంటాడని రామారావుని పట్టుకొని ఈయనే శ్రీరాముడు అని తిరిగారు. అలాంటి పరిస్థితి మనం ఎందుకు కలిపియకూడదు అంటే అగో అంబేద్కర్ అంటే ఇట్లా ఉంటాడని ఇప్పుడు కల్పించినాము. చిన్నవాడిని చూస్తున్నంతసేపు ఒకసారి నేను కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాను. అదొక అంటే మూమెంట్. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి విన్న వాళ్ళు, ఎందుకంటే మా ఫాదర్ కమ్యూనిస్ట్ కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి నేర్పారు. ఇప్పుడు సార్ అన్నట్టు మా కులాంతర వివాహాలే చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ చేశారు. బట్ ఎనివే చాలా థ్యాంక్ యూ సార్. నాకైతే ఆయనకి ఏమనిపించిందంటే మా ఏరియాలో ఎక్కడైనా సరే నేను అనుమతి ఇస్తే వీటిని ప్రదర్శించడానికి మా వంతు తోడ్పాటుగా మేము కృషి చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అందించే విధంగా, ఎమోషనల్ అయ్యే విధంగా ఈ ఘట్టాన్ని చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవితంలో ఆయన పడినటువంటి స్ట్రగుల్స్, ఆ లైఫ్ని ఎలా మన కోసం సాక్రిఫైస్ చేశారో అది చాలా కళ్ళ కట్టినట్టుగా జీవిస్తూ వాళ్ళు చూపించారు. ఇది మనం చూడటం కాదు, పామర్ జనాల దగ్గరికి పోవాలి, దానికి మనందరం సహకరించాలి. మొదట నేను ఒక 3 నెలల నుంచి వెయిట్ చూస్తున్నాను ఎప్పుడు ఈ నాటకం జరుగుతుందని. మా నాన్నతో కలిసి పనిచేసిన అనేక విప్లవ పార్టీల్లో పనిచేస్తూ వారు ఇంకా మార్క్స్ సిద్ధాంతాన్ని, లెనిన్ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళకు మరీ ఫోన్ చేసి చెప్పాను, ఇలాంటి ఒక సంస్థ ఉంది, మీరు రండి చూడండి అని. వాళ్ళకు షార్ట్ నోటీస్ వల్ల ఇక్కడికి రాలేకపోయారు, మిగతా చోట్ల వాళ్ళు అటెండ్ చేస్తున్నట్టు చెప్పారు. సార్ చెప్పినట్టు, విశాదారాయణ గారు చెప్పినట్టు మనం ఎవరిని చూడలేదు. ఎన్టీ రామారావు గారు చూశారు, అదే కృష్ణుడు. ఇంకెవరిని చూపించినా తెరపైన వాళ్ళే అనుకున్నాం. కానీ ఈరోజు ఈ నాటకం ద్వారా అంబేద్కర్ గారు చూసినట్టే ఉంది. ప్రతి వ్యక్తి దీంట్లో ఎవరైతే వాళ్ళ అభినయంతో అంబేద్కర్ నాటక రూపాన్ని, జీవితాన్ని ఆవిష్కరించారో అది కళ్ళకు కట్టినట్టుగానే ఉంది. మానసిక బానిసత్వాన్ని వీడనాడాలి. అంబేద్కర్ అంటేనే మానసిక బానిసత్వాన్ని వీడనాడినాడు. ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుతాం, అట్లాగే బాబాసాహెబ్ అనుకున్న ఆయన చేసిన పోరాట రూపాన్ని ముందుకు తీసుకుపోగలుగుతాం. నాన్న చెప్పినట్టుగా భారత రాజ్యాంగం 7 తరాల జ్ఞాన పోరాట రూపమే భారత రాజ్యాంగం. ఈ పాటని ఒక సినిమాలో రాసి, అది ఇంతవరకు రిలీజ్ కాలేదు కానీ పాట మాత్రం రిలీజ్ అయింది. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ నాటకం చూసిన తర్వాత మనం ఖచ్చితంగా ఏదైతే చాలా వ్యక్తులుగా చెప్తారో, నన్ను వెనక్కి లాకపోయినా పర్లేదు, ఉన్న చోట వదిలేయండి అని బాబాసాహెబ్ చెప్పినట్టుగా ఈ అభ్యుదయ
ఆర్ట్స్ ద్వారా సిద్ధోజీ గారు, కేకే రాజా గారు దీని 1000 సంవత్సరాల పాటు ఇది ముందుకు తీసుకెళ్లేది. ఆర్థిక సహకారం కావాలని ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడంలో నడుస్తున్న ఈ ప్రదర్శనలు దేశంలోని మిగిలిన అన్ని భాషల్లో కూడా అనువాదమయ్యి మొత్తం ఇదొక పెద్ద ఇండియన్ గ్లోబల్ మూవ్మెంట్ గా కొనసాగాలని నేను హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు. వారు అభ్యుదయమైన కళాకారుడు. ప్రజానాట్య మండలి కొంతకాలం పాటు ఆయన అధ్యక్షులు కూడా పనిచేశారు. మాత్రం చెప్పదలుచుకున్నాను. ఒకటి, రుద్రమదేవ్ గారు అంటే దేవయ్య గారి యొక్క శ్రీమతి మా కజిన్ సిస్టర్ యొక్క కూతురు, అంటే నాకు మేనకోడలు వరుసగా అయింది. తను డాక్టర్గా కూడా చేశారు. అట్లాగే దేవయ్య గారు కూడా. అయితే ఇంతటితో నేను క్లుప్తంగా ముగించలేదు, 1-2 విషయాలు చెప్తున్నాను. డాక్టర్ దేవయ్య గారి యొక్క మామగారు రావి కోటేశ్వరరావు గారు. ఆయన గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు, త్యాగశీలి. ఫిట్ ఇండియా ఉద్యమంలో అరెస్ట్ అయి జైలుకి వెళ్ళిన వ్యక్తి కూడా. ఆయన గొప్ప వ్యక్తి, మా రుద్రమదేవి యొక్క మేనమామ. అటువంటి కుటుంబంలో, దేశవ్యక్తిగత కుటుంబంలోనూ, స్వతంత్రం కోసం జరిగిన పోరాటంలోనూ, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనూ, పీడిత ప్రజల కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్న రుద్రమదేవి వీరిద్దరు కూడా ఆదర్శంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం ఆలస్యం. మా బావగారు వెంటనే అంగీకరించి ఆ రకమైన పెళ్లి కూడా ముందుకు రావడం అనేది మరింత గొప్ప విషయం. అప్పుడు ఆ ప్రజల యొక్క స్పందన అపూర్వం, అమోఘం. వార్తలో మేము వేస్తే వాళ్ళు 1000 రూపాయలు, 500, 200 టికెట్ పెడితే 3000 టికెట్లు అమ్ముడిపోయినాయి. అందులో 70% ఉమెన్ కొని వచ్చారు. అది ఉమెన్ దాదాపుగా 2000 పైచలకు ఉమెన్ పార్టిసిపేషన్ చాలా అద్భుతం. వాళ్ళు మాట్లాడింది మమ్మల్ని చాలా ఉత్తేజపరిచింది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు అనుకున్నట్టుగా జన గుండెల్లో మామూలుగా లేరు, అది బయటికి రావట్లేదు. ఒక ఉప్పెనలాగా ఆయన ఆ గుండెల్లో ఉన్నారు. మీ పేరు చెప్పారు సార్? గుడ్ ఈవినింగ్ అండి. ఐఎమ్ డాక్టర్ ఎన్ సిద్ధోజీరావు, ప్రెసిడెంట్ ఆఫ్ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ. ఈరోజు 716వ డ్రామా ఈరోజు సుందర విజ్ఞాన కేంద్రంలో వేస్తున్నాము. దీనికి ముఖ్యంగా వచ్చిన వాళ్ళు దేవయ్య గారు, మిస్సెస్ దేవయ్య గారు యుఎస్ నుంచి వచ్చారు. కేవలం వాళ్ళ కోసమే వేయాలనుకున్నాము. వాళ్ళతో పాటు మాకు గొప్పగా వచ్చిన వాళ్ళు శ్రీమతి ఛాయరతన్ మేడం గారు, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ, అలాగే రతన్ గారు, ఫార్మర్ డీజీపీ, అలాగే కోటేశ్వరరావు గారు, అలాగే మిగతా గొప్ప వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. ఇది మేము ఈ డ్రామాను అందరూ విపరీతంగా ఇష్టపడ్డారు, ఎమోషనల్గా ఇష్టపడ్డారు. మా ఉద్దేశం ఏంటంటే దీనికి ఖర్చే ఒక 50,000 అవుతాయి. ఓకే, ఆ ఖర్చు మేమే ఏదో తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్. ఐ వుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్. నవ్వు మాకు వాళ్ళకి రిహార్సల్ చేసుకోవడానికి, వాళ్ళు ఉండడానికి మాకు ప్లేస్ లేదు. ఆ ప్లేస్ కోసం మేము రామోజీ సిటీ దగ్గర కొంత ల్యాండ్ తీసుకున్నాము. దాన్ని ఒక కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళు మేము 5 డ్రామాలు వేస్తున్నాము. శరణం అంబేద్కర్ మీద డ్రామా ఒకటి, మన జ్యోతిరావు పూల మీద ఒక డ్రామా ఒకటి, వేమన మీద, మళ్ళీ కందుకూరు వీరేశలింగం మీద, బుద్ధుని మీద వేస్తున్నాము. ఇవన్నీ బాగా సక్సెస్ఫుల్గా గడవాలంటే వాళ్ళకు ఒక డ్రామా రిహార్సల్ చేసుకోవడానికి ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ కోసం మేము చాలా మందిని హెల్ప్ అడుగుతున్నాము. మీరు ఎవరైనా ముందుకు వచ్చి మాకు సపోర్ట్ ఇవ్వగలిగితే వుడ్ బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మేము ఇంకా బాగా చేయగలము, ప్రజల్ని రేషనలైజ్ చేయగలము. మా ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో రేషనల్ థింకింగ్ని ఇంకల్కేట్ చేయడం కోసం ఈ 5గురిని ఎన్నుకున్నాము. మా ఉద్దేశం మంచిది కాబట్టి, మేము ఏమి ఆశించాం కాబట్టి ఈ డ్రామాలను సక్సెస్ఫుల్ చేయడానికి మీరు ఎవరైనా ముందుకు రాగలిగితే వుడ్ బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. నా నెంబరు 9676451571. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ ఉంది. ప్రతి ఒక్కరు ఈరోజు చేసిన డ్రామా అంబేద్కర్ మీద సంఘం శరణం గచ్చామి వెరీ గ్రాండ్ సక్సెస్. దేవయ్య గారు అక్కడక్కడే 50,000 కంట్రిబ్యూట్ ఇచ్చారు ఈ డ్రామా కోసం. అలాగే ఆడ బుద్ధునికి అయ్యే ఖర్చులో సగం ఖర్చు అంటే 15 లక్షలు అవుతుంది బుద్ధుని మీద డ్రామాకి. ఆ 15 లక్షలు 7.5 lakh దేవయ్య గారు ఫ్యామిలీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆ మిగతాది కూడా ఎవరైనా ముందుకు వస్తే వుడ్ బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.